ఏడుండవు సిట్టింగ్ 2 బీర్లు ఎత్తకొచ్చినా, నీకొకటి నాకొకటి. వస్తావా ఏమన్నా? వస్తాకు అట్లా కబాబ్ కాస్త 1/4 కేజీ అట్లా కట్టించుకోనరా. స్టఫ్ మర్చిపోయినా. సరేనా? రా, ఈడే అపార్ట్మెంట్ కాడ ఉండ. సరేరా, తొందరగా. తీసుకొచ్చినావా కబాబ్? తెచ్చినా. నువ్వు మంది తెచ్చినావా? అదిగో ఆడ 2. తెచ్చినా. నువ్వు మంది తెచ్చినావా? అదిగో ఆడ 2. ఒక్క సెకండ్ తెస్తా. నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చిన. కవర్ లో తీసుకొచ్చా, బాక్స్ లోనే. నీకోసం మటన్ ముక్కలు, 4 రకాల మటన్ ముక్కలు స్పెషల్ గా తీసుకొని వచ్చిన. 4 రకాల మటన్ ముక్కలు అన్నప్పుడు అన్ని సపరేట్ కట్టించుకొని రావాలి. అన్ని కలిపి ఓ దాంట్లో దొబ్బించుకొని వస్తే ఎట్లా తినేది? 4 నువ్వు చెప్పిండేది అప్పుడప్పుడు చెప్తే నేనేదో నీ మీద ప్రేమతో ఎంత కష్టపడి చేసుకొని వచ్చాను, నీకేం తెలుసు? సరేలే. మందు బాటిల్ లేవు పెట్టి ఇక్కడ. నువ్వు వస్తే నాకు కూడా మిగిలినవని ఖాళీ బాటిల్ ఉండదు. అంటే ఇప్పుడు ఖాళీ బాటిల్ కోసం నన్ను అదే పని చేపించుకొని రమ్మంటే చెప్పు. నా కోసం తెమ్మని అనుకో. నేను అంతగా తెచ్చినే. 2 బీర్ బాటిల్ తీసుకొచ్చినాను నేను, కానీ నువ్వు తాగే తీసుకొచ్చినాను నేను అన్నానా? నువ్వు నాకు తెచ్చినావు అనుకున్నా. నేను ప్రత్యేకంగా నీకోసం చేసుకొచ్చిన గోపాల. నువ్వు చేసుకొచ్చినావు కరెక్టే. లేదా నేను ఫోన్ లేవని చెప్పినా, 2 బీర్ బాటిల్ తీసుకొచ్చినా అని చెప్పినా. సరేలే, నువ్వు తాగుతావు అని చెప్పినా, నేను తాగుతాను. సరేలే, తిని అవి ఎట్లున్నాయో చెప్పు. అదేనా చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఏదో హోటల్లోనే పెట్టుకొని బతుక్కుంటా. హోటల్ అంత కర్మ ఏమొచ్చింది? కర్మ నాకు వచ్చిందిలే కానీ నువ్వు తిని చెప్పు. టేస్ట్ ఎట్లున్నాయి ఫస్ట్. ఏదో తేడాగా ఉందంటే ఊడాడు కబాబ్ వేసింది నా కొడుకు. నేనే ప్రత్యేకంగా చేసుకొని వచ్చినా అని చెప్తా అంటే నువ్వు మళ్ళీ ఎవరో కబాబ్ మాత్రం లేవు, ఎందుకు శనగిత్తనాలు కబాబ్ కాదు, దాన్ని స్టార్టర్స్ అంటారు. ఎప్పుడన్నా 5 స్టార్ హోటల్ కి 4 స్టార్ హోటల్ కి పోయిన మగమైతే కదా నీది. అర్థంలో చూసుకోపో. అంటే ఇప్పుడు నువ్వు దాంట్లో సర్వర్ చేసి వచ్చినాను అంటున్నావు. సర్వర్ చేసి కాదు, 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని వచ్చి నేను ఇంట్లో చేసుకొని నీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన. ఏందుండవు ఏందుంటాయి? మాత్రం ఉన్నాయి. అందుకే రోడ్డు మీద కబాబులు అయితే బాగుంటది. రోడ్డు మీద కబాబుల్లో అవి ఇవి నానాకు తిండి అయితే పెట్టింటారు కదా, ఇవి తిని చెప్పు ఫస్ట్ టేస్ట్. పర్వాలే, బానే ఉందిలే. ఏంది బాగుంది? అన్ని స్పెషల్ ముక్కలు, బాడీలు మంచి కండలు ఉండేవి వేసుకొని వచ్చినాయి. 4 రకాల మటన్ ముక్కలు. 4 రకాలు అంటావు, దీంట్లో అంతా ఒకటే రకమే ఉంది. అంతా ఒకటే రకమే నీకు కనిపించేది. ఫస్ట్ తిని చెప్తే టేస్ట్ ఎట్లున్నాయి. అట్లాంటప్పుడు సపరేట్ కట్టించుకొచ్చి చెప్తే పలాంది తిని యాదో ఒకటి బాగుందని చెప్తా. అన్ని ఓ దాంట్లోకి వేయించుకొని వచ్చినావు. యాది బాగుందని అన్ని తిని చెప్పు. యాది బాగుందంటే అది పక్కన పెట్టు. ఇది బానే ఉంది. మండం పడిందేమో అది. మొండాలు ముడ్డిలు అన్ని వేయించుకొని వచ్చినావు. తెలియక అడుగుతాను, మటన్ లో మొండాలు ముడ్డిలు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాలే. మటన్ అన్నాక ఒక జీవి అన్నాక దానికి మొండెం ఉంటుంది, తలకాయ ఉంటది. ఏం ఉండదా? ఉంటది కదా. అందుకే ప్రత్యేకంగా నీ కోసం స్వీట్ గా బాగా మెత్తగా ఉంటాయని వేసుకొని వచ్చిన. తిని చెప్పు టేస్ట్ ఎట్లుందో. పర్వాలే, బానే ఉంది. ఏందో రెస్టారెంట్ కాకపోయినా ఏందో రోడ్డు మీద దొబ్బుడు బండి పెట్టుకొని చేదుగా లేదా? చేదుగా ఏం లేదు. లేదా? చేదుగా ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే బల్లిది కూడా ఒక పార్ట్ వేసిన దాంట్లో. బల్లిలో కొంచెం పార్ట్ కూడా వేసిన దాంట్లో. బల్లి మా ఇంటి గోడ మీద చాలా తిరుగుతా అంటే స్పెషల్ గా కదా నీకోసం. అంటే నేను తినాలని మొత్తానికి తేలేదు. నిజం చెప్పు, జోక్ చేస్తావా? జోక్ ఎందుకు చేస్తా నీ మీద నేను? బల్లి ముక్కలే అవి.
ఏంటి నువ్వు తీసుకొచ్చింది ఇంతవరకు మటన్ ముక్కలు ఆ ముక్కలు ఏ ముక్కింది ఇంతవరకు మటన్ ముక్కలు ఆ ముక్కలు ఏ ముక్కలు అని మటన్ ముక్కలే బల్లి 4 కాళ్ళు కదా ఉండేది బల్లికి దాన్ని మటనే అనేది 4 కాళ్ళు ఉంటే బల్లి అయిపోతుంది బల్లి కాదా మటనే కదా 2 కాళ్ళు అంటే చికెన్ 4 కాళ్ళు అంటే మటన్ ఇంకోటి చెప్తున్నా ఫస్ట్ లో తినేవి అవి వచ్చి కప్పవి కప్పలో ఉండే కిడ్నీలు నీ ప్రయోగాలన్నీ వీటికే ఎత్తుకొచ్చి నా మీద నేను ఎక్కడ పనిచేసినది బెంగళూరులో తెలుసా 6 నెలలు చైనీస్ అదేది చైనీస్ 5 స్టార్ హోటల్లో పనిచేసినాయి అందుకని అవే వంటలు నీ ప్రత్యేకంగా నీ మీద ప్రయోగం చేసిన ఇప్పుడు నేను హోటల్ పెడతా బయట చైనీస్ డాబా అనేసి మన ఇంటి దగ్గరే పెడతా నువ్వు టేస్ట్ బాగున్నాయంటే నేను వెంటనే నిన్నే రిబ్బన్ కటింగ్ నీతో చెప్పిస్తా రిబ్బన్ కటింగ్ చేసేంత వరకు నేను ఉంటానో లేదా ఈడ నువ్వు ఉంటావులే దానికి కూడా విడుగుడు ఉందిలే ఏం విడుగుడు ఉంది ముసలి కాళ్ళ గోర్లు తింటే విడుగుడు అనమాట అవి కూడా ఉన్నాయి పక్కన అవి ఇస్తా లాస్ట్ లో తిని ఇదంతా అయిపోయినాయి లాస్ట్ నీ దెబ్బకి తాగిండి ఆ 2 బీర్లు కూడా దిగిపోయా నిన్ను నమ్ముకొని ఊరికే నిన్ను నమ్ముకొని ప్రత్యేకంగా తయారు చేసుకుని వచ్చా 2 బీర్లు తాగిండి 2 బీర్లు కూడా దిగిపోయా నువ్వు వద్దు నీ మటను వద్దు ఏ బల్లివన్నీ దెంకొచ్చి బల్లివి ముసళ్ళు అనుకుంటా కాదు రిబ్బన్ కటింగ్ అడ్వాన్స్ డబ్బులు ఇస్తా ఒకసారి తిని టేస్ట్ చెప్తే మంచినాకుడికి ఇంకో చూసుకో నిన్ను ఫేమస్ చేస్తా గోపాలా ఈ ఆడ వద్దు పో నిన్ను ఫేమస్ చేస్తా గోపాలా ఈ ఆడ వద్దు పో